Hello everyone. Today we'll discuss RRB PO test number 33. We'll start with the reasoning session and see the first question. Comparisons icharu. Each of the 6 companies and they are having different number of employees. 6 companies, they are having different number of employees. G has less number of employees than only I అని ఇచ్చారు. ఓన్లీ అని కండిషన్ ఇచ్చారండి. కంపారిజన్ లో లెస్ అండ్ మోర్ అని ఇచ్చారు కాబట్టి మోర్ అనుకుందాం, లెస్ అనుకుందాం. అయితే ఓన్లీ అని కండిషన్ మెన్షన్ చేశారు. ఏమని ఇచ్చారు అంటే జీ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ దాన్ ఓన్లీ ఐ అని ఇచ్చారు. ఐ కంటే మాత్రమే జీ అనే పర్సన్ తక్కువ ఉన్నారు అని మీనింగ్. దట్ మీన్స్ ఇంకెవరు ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు. ఇంకెవరు వచ్చినా కానీ జీ కన్నా తర్వాతే వస్తారు. నెక్స్ట్ కండిషన్, హెచ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ దాన్ ఎల్. హెచ్కి ఎలా ఉన్నారట, ఎల్ కన్నా ఎక్కువ ఉన్నారు, బట్ లెస్ దాన్ కే అని ఇచ్చారు. ఎల్ డస్ నాట్ హ్యావ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని ఇచ్చారు. అంటే ఈయన లాస్ట్ ప్లేస్లో రావడానికి లేదు అని ఇచ్చారు. సో ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం 6 మెంబర్స్ అండి. 6 కంపెనీస్, 1 2 3 4 5 అండ్ 6. అయితే ఫస్ట్ 2 ప్లేసెస్ మనకు ఫిక్స్ అయిపోయినట్టున్నాయి. ఏంటవి అంటే ఐ అండ్ జి. సో ఇప్పుడు లాస్ట్ ఇంకా 3 మెంబర్స్ గురించి వచ్చాయి. అయితే ఎల్ అనేది లాస్ట్ ప్లేస్లో రాకూడదు అంటే కే, హెచ్ అండ్ ఎల్. ఇంకా మిగిలిపోయిన 6th ఎవరైతే ఉందో ఆ కంపెనీని ఇక్కడ పెట్టొచ్చు. ఇట్ ఈస్ జే. సో ఇంకా కండిషన్స్ ఇచ్చారు చూడండి. The company having the third most number of employees has 650 employees అని ఇచ్చారు. థర్డ్ మోస్ట్ వచ్చేసి 650 ఎంప్లాయీస్ ఉన్నారట. ద కంపెనీ హ్యావింగ్ ద సెకండ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇస్ హ్యావింగ్ 300. అంటే ఇక్కడ ఎల్కి 300 కంపెనీస్. బేసింగ్ ఆన్ దిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పాసిబిల్లీ హ్యాస్ 500 ఎంప్లాయీస్ అని ఇచ్చారు. ఆబ్వియస్గా హెచ్ఏ కదండి, ఈ రెండింటికి మధ్యలో ఉన్న వాల్యూ హెచ్కే వస్తుంది. థర్డ్ ఆప్షన్. Second question, if it is given that I has 350 more employees than K అని ఇచ్చారు. K కన్నా ఐకి 350 ఎక్కువ ఉంటే అన్నారు. 650 ప్లస్ 350 అండి. 650 ప్లస్ 350 అవ్వాలి. అంటే 1000 వాల్యూ కనుక ఐకి వస్తే దెన్ హౌ మెనీ ఎంప్లాయీస్ డస్ జీ పాసిబిల్లీ హ్యావ్ అని ఇచ్చారు. అంటే 1000కి 650కి మధ్యలో వచ్చే నెంబర్ జీకి రావాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుంది అంటే 5th ఆప్షన్లో ఉందండి, 800. థర్డ్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఫ్రమ్ క్రిటికల్ పార్ట్. ఏమి ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ స్పైట్ ఆఫ్ కండక్టింగ్ సెవరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ రిసీవింగ్ మానిటరీ హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ద ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్ నాట్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫ్ స్టేట్ బి అని ఇచ్చారు. అంటే ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చినా, ఎంత ఫండ్స్ని, ఇదంతా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఎంత చేసినా కానీ రూరల్ ఏరియాస్లో స్టేట్ బిలో సక్సెస్ఫుల్ అవ్వట్లేదు అని చెప్పి ఒక ఇష్యూ గురించి ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి ఎ రీజన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్ అని ఇచ్చారు. అంటే ఇచ్చిన 5 ఆప్షన్స్లో రీజన్ కానటువంటిది ఏంటి అన్నారు. అంటే వీక్గా ఉండాలండి. అంటే దానికి రెలవెంట్గా కాకుండా వేరేదేదో ఉండే మీనింగ్ ఉన్నదైతే తీసుకోవచ్చు. అయితే ఇచ్చిన దాంట్లో థర్డ్ ఆప్షన్ ఒకటే టాలీ అవుతుందండి. మిగిలిన ఆప్షన్స్ మీరు చెక్ చేయండి. ఓన్లీ 55% ఆఫ్ ద ఉమెన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫ్ స్టేట్ బి హ్యావ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అన్నారు. దీనికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి నోవే రిలేటెడ్ కాబట్టి థర్డ్ ఆప్షన్ రీజన్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉందండి. థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఇది కూడా క్రిటికల్ పార్ట్ నుంచే ఇచ్చారు. మీనింగ్ చూద్దాము. ఫర్ ద పాస్ట్ 3 years ద గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఎక్స్ హ్యాస్ బీన్ ఆర్గనైజింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్. అయితే సేమ్ మ్యాటరే మళ్ళీ ఇచ్చారు. అయితే ఏమని అడుగుతున్నారు ఇక్కడ అంటే has been organizing awareness programs for the betterment of girls and women of the state. Hoardings and banners have been put across the state promoting women upliftment and gender equality అని ఇచ్చారు. అయితే ఇందాక దాంట్లో చెప్పిన ఇష్యూ లాంటిదే ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. ఏంటది అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే స్టేట్ ఎక్స్ అనే గవర్నమెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చారు. దేనికోసం అంటే గర్ల్స్ని, ఉమెన్స్ని బెటర్మెంట్ చేయడం కోసం. దీనికోసం హోర్డింగ్స్, బ్యానర్స్ని కూడా తీసుకొచ్చి జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ అని ఇచ్చారు. అయితే ఇచ్చిన 5 ఆప్షన్స్లో ఏ స్టెప్ గవర్నమెంట్ తీసుకోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది అని అడుగుతున్నారు. సో ఏదవుతుందో చెక్ చేసుకున్నట్లయితే 5th ఆప్షన్ని చెక్ చేస్తున్నానండి. మిగిలినవన్నీ మీరు చెక్ చేయండి. అంటే అప్లిఫ్ట్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ కోసం చేసే యాక్టివిటీలో దానికి సంబంధం లేకుండా ఉన్న ఆప్షన్ ఏంటో చెక్ చేయమంటున్నారు.
Cases reported by women of the state regarding chain snatching on the roads has come down by 40% in the last 2 years అని ఇచ్చారు. జెండర్ ఈక్వాలిటీకిను దీనికి నోవే రిలేటెడ్ కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ కింద ట్రీట్ చేసుకోవాలండి. మిగిలిన ఆప్షన్స్ అన్ని మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, వదిలేమాకండి. అండ్ దెన్ ఎస్ వీఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ అండి. ఏమి ఇచ్చారు అంటే 5th నుంచి 7th వరకు బ్లడ్ రిలేషన్స్ ఇచ్చారు. విల్ డ్రా ద బ్లడ్ రిలేషన్స్ అండి. కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జే అని ఇచ్చారు. కే బ్రదర్ అవుతున్నారు. ఎవరికి బ్రదర్ అంటే కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జే. జే ఈజ్ ద మదర్ ఆఫ్ వై. జే మదర్ అవుతున్నారు. ఎవరికి మదర్ అంటే వైకి మదర్ అవుతున్నారు అని ఇచ్చారు. వై ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీ. వై సిస్టర్. ఎవరికి సిస్టర్ అంటే టీ అనే పర్సన్ కి సిస్టర్. టీ ఈజ్ మ్యారీడ్ టు క్యూ అని ఇచ్చారు. టీ అనే పర్సన్ మ్యారీడ్ టు క్యూ. అయితే టీ యొక్క జెండర్ తెలియదు కాబట్టి, క్యూ జెండర్ తెలియదు కాబట్టి ఈ ఇద్దరు పర్సన్స్ జెండర్ ని ప్రస్తుతానికి పక్కన పెడుతున్నాం. ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జే అని ఇచ్చారు. ఎస్ ఫాదర్ అట. ఎవరికి ఫాదర్ అంటే జేకి ఫాదర్ అని ఇచ్చారు. ఎస్ హ్యాస్ ఓన్లీ వన్ డాటర్ అని ఇచ్చారు. ఒక్కతే కూతురు. ఆవిడెవరో ఇచ్చేసారు జే అనే పర్సన్. అంటే ఇంకా జేకి సిబ్లింగ్స్ ఎవరొచ్చినా, కేకి సిబ్లింగ్స్ ఎవరొచ్చినా కానీ డెఫినెట్ గా సన్సే అవుతారండి, మేల్ పర్సనే అవుతారు. ఎస్ ఇస్ మ్యారీడ్ టు ఆర్ అని ఇచ్చారు. సో ఆర్ యొక్క జెండర్ ఫీమేల్ అవుతారు. కే ఈస్ ద బ్రదర్ ఆఫ్ డి అని ఇచ్చారు. కే బ్రదర్ అవుతున్నారు డి అనే పర్సన్ కి అని ఇచ్చారు. సో నేను డీని ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. అయితే డి యొక్క జెండర్ కన్ఫర్మ్ గా మేలే అవుతారు, ఎందుకంటే వీళ్ళకి ఓన్లీ డాటర్ అని కండిషన్ ఇచ్చారు కాబట్టి. అండ్ ద లాస్ట్ పాయింట్ అండి, యు ఇస్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ డి అని ఇచ్చారు. డికి ఫాదర్ ఇన్ లా ఎవరు అంటే యు అనే పర్సన్ అని ఇచ్చారు. యు ఇస్ ద ఫాదర్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లా అవ్వాలి అంటే డి వాళ్ళ సిబ్లింగ్ యొక్క ఫాదర్ అవుతారు. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఇఫ్ యు ఈస్ ద ఫాదర్ ఆఫ్ సి, దెన్ హౌ ఈస్ డి రిలేటెడ్ టు సి అని ఇచ్చారు. యు గనక ఫాదర్ అయితే సికి అని ఇచ్చారు. అంటే సి అనే పర్సన్ డెఫినెట్ గా ఆ ప్లేస్ లోనే రావాలి అని రూల్ లేదనుకుంటా కదండి. పాయింట్ అర్థమైందా? సి అనే పర్సన్ కి ఈ ప్లేసే ఇవ్వాలని రూల్ లేదు. ఇంకో సిబ్లింగ్ రావడానికి దెర్ ఈజ్ ఏ ఛాన్స్. కన్ఫర్మ్ గా ఈ ప్లేస్ సికి ఇస్తున్నాము అని చెప్పడానికి ఎష్యూరెన్స్ లేదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ అండి. సెకండ్ ఆప్షన్. హౌ ఈస్ డి రిలేటెడ్ టు వై అన్నారు. అంటే వై అనే పర్సన్ డీని పిలవాలంటే ఏమని పిలుస్తారు? అదర్ దాన్ పేరెంట్స్ పైన జనరేషన్ లో ఎవరొచ్చినా కానీ అంకుల్ ఆర్ ఆంట్ అవ్వాలి. మేల్ కాబట్టి అంకుల్ అవుతారండి. థర్డ్ ఆప్షన్. ఇఫ్ వై ఈస్ మ్యారీడ్ టు ఎన్ అని ఇచ్చారు. వై గనక ఇఫ్ వై ఈస్ మ్యారీడ్ టు ఎన్, దెన్ హౌ ఈస్ ఎన్ రిలేటెడ్ టు టీ అని ఇచ్చారు. అంటే టీ అనే పర్సన్ ఎన్ ని పిలవాలంటే ఏమని పిలుస్తారు అన్నారు. బ్రదర్ ఇన్ లా అవుతారు కదండి. ఫోర్త్ ఆప్షన్. And then again we are having a critical part అండి. The farmers of village D have been growing crop Y for many years as there is hardly any rainfall in the area and crop Y has minimum water requirements. However, this year many farmers of village D have sown crop X instead of crop Y despite the fact that crop Y yielded a good produce last year అని ఇచ్చారు. ఏమని ఇచ్చారండి? విలేజ్ డీలో ఉన్న ఫార్మర్స్ అందరూ ఎన్నో ఇయర్స్ నుంచి క్రాప్ వైని తీసుకుని గ్రో చేస్తూనే వస్తున్నారు. అయితే రెయిన్ ఫాల్స్ అనేది లేకపోవటం వల్ల, మినిమం వాటర్ రిక్వైర్మెంట్ కూడా లేకపోవటం వల్ల కుదరట్లేదు. సో వాళ్ళు ఏం చేశారు అంటే వై ప్లేస్ లో క్రాప్ ఎక్స్ ని పెట్టారు. సో ఏమైంది అంటే ఇక అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చింది అని ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇఫ్ కన్సిడర్డ్ ట్రూ మే నాట్ బి ఎ రీజన్ ఫర్ ద యాక్షన్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆఫ్ విలేజ్ డి అని ఇచ్చారు. ఇలా చేయడానికి రీజన్ కాకుండా ఉన్నటువంటి రీజన్ మెన్షన్ చేసింది ఏంటి అన్నారు. ఆప్షన్స్ అన్నిటిని వెరిఫై చేస్తే థర్డ్ సరిపోతుందండి. ఏమి ఇచ్చారు అంటే క్రాప్ ఎక్స్ రిక్వైర్స్ ఓన్లీ ఎ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఫర్టిలైజర్ విచ్ ఈస్ నాట్ ఈజీలీ అవైలబుల్ యాజ్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఓన్లీ in villages, whereas any fertilizer with high nitrogen components is suitable for crop Y అని ఇచ్చారు. అసలు పాయింట్లో మెన్షన్ చేసింది ఇది కాదనుకుంటా, వాటర్ రిక్వైర్మెంట్ గురించి మాట్లాడారు. ఇదేమో పాయింట్ డీవియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతోంది. కంపారిజన్లో స్టేట్ విలేజ్ ఎస్ గురించి కూడా మాట్లాడారు. ఇది అవ్వడానికి లేదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 అండి. మిగిలినన్ని మీరు వెరిఫై చేసుకోండి క్రాస్ చెక్ చేసుకుని. అండ్ దెన్ ద 9th క్వశ్చన్ ఇండివిజువల్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి ఏది డెఫినెట్లీ ట్రూ అవుతుందో చెక్ చేయమన్నారు. ఐ నుంచి ఎస్కి కంపారిజన్ ఇచ్చినట్లయితే ఐ నుంచి ఎస్ దాకా కంపారిజన్లో కుదరనటువంటి రిలేషన్. ఈ నుంచి ఎస్కి కంపేర్ చేస్తే ఈ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కుదరదండి. ఈ నుంచి క్యూకి కంపారిజన్ కుదరదు. థర్డ్ ఆప్షన్ ఫెయిల్.
క్యూ టు టీ, క్యూ నుంచి టీకి కూడా కంపారిజన్ కుదరదు. అంటే ఆబ్వియస్గా ఫిఫ్త్ ఆప్షన్ అవ్వాలండి, ఆప్షన్ నెంబర్ 5. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. ఏమి ఇచ్చారో చెక్ చేద్దామండి. ఫస్ట్ దానికి రండి. రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ ఏ అని అడుగుతున్నారు. ఆర్ నుంచి ఏకి రిలేషన్ అడుగుతున్నారు. అబ్జర్వ్ చేసినట్లయితే ఏ నుంచి ఓ వరకు రిలేషన్ ఉంది, ఇక్కడ నుంచి ఓ రిలేషన్ ఉంది. అంటే ఏ గ్రేటర్ దాన్, ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, అంటే అన్ని గ్రేటర్ దానే అవ్వాలి. ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ అనేది ఉండాలి. రివర్స్ లో అడుగుతున్నారు, ఆర్ ఈస్ లెస్ దాన్ ఏ అన్నది ట్రూ కాబట్టి ఫస్ట్ ఇది ట్రూ అని చెప్పొచ్చండి. మరి సెకండ్ దానికి వెళ్దాము. కంపారిజన్ బిట్వీన్ వై అండ్ ఎస్ అని అడుగుతున్నారు. వై నుంచి ఎస్ కి కనుక కంపేర్ చేసినట్లయితే వై నుంచి ఓ ఇక్కడే ఉందండి. కంపారిజన్ లో ఈ రెండింటిని తీసుకోవడానికి లేదు కాబట్టి సెకండ్ ఫాల్స్ అవుతుందండి. ఓన్లీ వన్ అలోన్ సాటిస్ఫైస్ అండి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ నెంబర్ ఏది సరిపోతుందంటే థర్డ్ ఆప్షన్. 11th క్వశ్చన్ కి రండి. ఏమి ఇచ్చారో కంపారిజన్ బిట్వీన్ బి అండ్ పి ఇచ్చారండి. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం పి నుంచి ఇక్కడ వరకు యు రిలేషన్ వస్తోంది. ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే యు ఇస్ గ్రేటర్ దాన్ పి అన్నది రాసుకోవచ్చు. పి నుంచి బికి రిలేషన్ వచ్చింది. కంపారిజన్ తీసుకోవచ్చు అంటే కుదరదు కాబట్టి ఫస్ట్ ది ఎలిమినేట్ చేసేస్తున్నాను. సెకండ్ కంపారిజన్ వచ్చేసి ఎల్ నుంచి యుకి కంపారిజన్ అడుగుతున్నారండి. ఎల్ నుంచి యుకి కంపేర్ చేసినట్లయితే ఎల్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అని చెప్పి రిలేషన్ తీసుకోవచ్చు అనుకుంటా కదా. సో లెస్ దాన్ అన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉన్నాయి. అయితే ఇచ్చింది కూడా సెకండ్ కంక్లూజన్ లో అదే కాబట్టి సెకండ్ మాత్రమే సరిపోద్దండి. ఓన్లీ 2 సాటిస్ఫైస్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 2. 12th క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే రిలేషన్ బిట్వీన్ జే అండ్ ఈ అడుగుతున్నారండి. జే నుంచి ఈకి రిలేషన్ అడుగుతున్నారు. అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కనబడుతోంది. అంటే జే ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కేఈ అని ఇచ్చారు. అయితే కంక్లూషన్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నే ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఇది సాటిస్ఫై అవుతోంది. మరి సెకండ్ దానికి రండి. కే నుంచి జెడ్ కి ఇచ్చారు. కే నుంచి జెడ్, కే ఎక్కడ ఉందో చెక్ చేయండి. కే ఇక్కడ ఉంది. జెడ్ అనే కాంబినేషన్ ఎక్కడ కుదురుతుందో చెక్ చేసుకుందాం. ఓ కాంబినేషన్ లో కుదురుతోంది. అంటే ఏం చేస్తే సరిపోతుందంటే జెడ్ ఈస్ గ్రేటర్ దాన్ ఓ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే జెడ్ ఈస్ గ్రేటర్ దాన్ కే. అంటే రివర్స్ లో ఉన్నప్పుడు కే ఈస్ లెస్ దాన్ జెడ్ అనేది కూడా కుదురుతోంది. బోత్ ఆర్ ట్రూ అండి. ఆప్షన్ నెంబర్ 2. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. Again we are having an individual question from syllogisms. ఏమి ఇచ్చారు అంటే all farms are houses అని ఇచ్చారు. All the farms are houses. Okay. And then all houses are jungles. All the houses are jungles. No jungle is a ranch. No jungle is a ranch. All ranches are estates. So ఇవి ఇచ్చిన కంక్లూజన్స్ స్టేట్మెంట్స్. అయితే అడుగుతుంది ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డెఫినెట్లీ ట్రూ ఇఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఈస్ కన్సిడర్డ్ టు బి ట్రూ అని ఇచ్చారు. డెఫినెట్ గా ట్రూ ఏ అడుగుతున్నారు. నో ఫార్మ్ ఇస్ ఎ ర్యాంచ్ అని ఇచ్చారండి. కండిషన్ ఏమో ఏటి మధ్య ఉంది అంటే జంగల్ కి ర్యాంచ్ కి ఉంది. అంటే జంగల్ అన్నది ర్యాంచ్ అవ్వకూడదు అన్నప్పుడు ర్యాంచ్ షుడ్ నాట్ బి ఎదర్ హౌస్ ఆర్ ఫార్మ్ ఆల్సో. కాబట్టి ఫస్ట్ ఇది ట్రూ కింద కన్సిడర్ చేయొచ్చండి. ఫస్ట్ ఆప్షన్ లోనే ట్రూ అయిపోయింది కాబట్టి మిగిలిన చెక్ చేయాల్సిన అవసరం లేదు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పజిల్లో మనకి మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయంటే 4 పాసిబిలిటీస్ వస్తాయండి. మొత్తం 4 పాసిబిలిటీస్ వస్తాయి. 4 పాసిబిలిటీస్ నేను రాయట్లేదు, 2 పాసిబిలిటీస్ చూపిస్తున్నాను. మిగిలిన 2 ఎక్కడ వస్తాయో కూడా నేను మెన్షన్ చేస్తాను. కండిషన్స్ లో ఏమి ఇచ్చారు అంటే దెర్ ఆర్ 8 members who are living on 8 floors of a building అని ఇచ్చారు. 8, 7, 6, 5, 4, 3, 2 and 1. 8 members కి 8 floors ఇచ్చేసాం. అయితే అడిషనల్ గా కండిషన్ ఏమి ఇచ్చారంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క బ్యాంక్ లో కూడా వర్క్ చేస్తారు. అంటే మనం పర్సన్స్ ని కూర్చోపెడుతూ ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క బ్యాంక్ ని కూడా అలొకేట్ చేయాలి. విల్ గో విత్ ద ఫస్ట్ కండిషన్ అండి. జెడ్ లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చారు. జెడ్ అనే పర్సన్ కి ఈవెన్ నెంబర్ ఫ్లోర్ ఇవ్వాలి. ఇది బేసిక్ కండిషన్స్ అండి. జెడ్ కి ఎన్ని ప్లేసెస్ లో కండిషన్స్ ఇవ్వచ్చు అంటే జెడ్ క్యాన్ బి ఆన్ 8th floor,
జెడ్ క్యాన్ బి ఆన్ 6th ఫ్లోర్. నేను ఈ 2 పాసిబిలిటీస్ చూపిస్తున్నా. ఇది కాకుండా ఇంకేం తీసుకోవచ్చు అంటే జెడ్‌కి 4th కూడా ఇవ్వచ్చు, సెకండ్ కూడా ఇవ్వచ్చు. కానీ 5th కండిషన్స్, 6th కండిషన్స్‌లో 2 ఫెయిల్ అయిపోతాయండి. నేను ప్లేస్ సరిపోదు కాబట్టి 2 పాసిబిలిటీస్ చూపిస్తున్నాను. ఈ 2 ప్లేసెస్‌లో కూడా తీసుకోవడానికి దెర్ ఈస్ ఛాన్స్. సో నెక్స్ట్ కండిషన్ అండి. ఓన్లీ 3 పీపుల్ లివ్ బిట్వీన్ జెడ్ అండ్ ద వన్ హూ వర్క్స్ అట్ బిఓఐ అని ఇచ్చారు. జెడ్‌కి బిఓఐకి మధ్యలో 3 మెంబర్స్ గ్యాప్ అని ఇచ్చారు. 1, 2, 3 అంటే 4th ఫ్లోర్‌లో వచ్చేది బిఓఐ అవుతుంది. ఓకే. అండ్ దెన్ ఇటుపక్క కండిషన్‌కి రండి. 1, 2, 3 అంటే సెకండ్ ఫ్లోర్‌లో వచ్చే బ్యాంక్ బిఓఐ. అండ్ దెన్ నెక్స్ట్ కండిషన్ అండి. డబ్ల్యూ లివ్స్ ఇమీడియట్లీ బిలో ద వన్ హూ వర్క్స్ అట్ బిఓఐ అని ఇచ్చారు. బిఓఐకి ఇమీడియట్లా బిలో వచ్చే పర్సన్ డబ్ల్యూ. ఓకే. ఓన్లీ 3 పీపుల్ లివ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ద వన్ హూ వర్క్స్ అట్ యాక్సిస్ అని ఇచ్చారు. డబ్ల్యూకి యాక్సిస్కి మధ్యలో 3 మెంబర్స్. 1, 2, 3 అంటే 7th ఫ్లోర్‌లో వచ్చే పర్సన్ హీ వర్క్స్ ఫర్ యాక్సిస్. సేమ్ కండిషన్ 1, 2, 3 ఇక్కడికొచ్చే పర్సన్ హీ వర్క్స్ ఫర్ యాక్సిస్. ఓన్లీ 3 పీపుల్ వర్క్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ యాక్సిస్. వి లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ టీ అని ఇచ్చారు. రా డేటా కాబట్టి పక్కన రాసుకుంటున్నానండి. వి లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ టీ అట్ ద సేమ్ టైమ్ వి లివ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. వికి ఆడ్ ఫ్లోర్ ఇవ్వాలి అండ్ టీ డస్ నాట్ వర్క్ ఫర్ బిఓఐ. సో ఇవి కండిషన్స్. వికి ఆడ్ ఫ్లోర్స్ ఇవ్వాలి. ఎక్కడెక్కడ కుదురుతుందో చెక్ చేద్దామండి. ఆడ్ ఫాలోడ్ బై టీ కూర్చోబెట్టాలి. ఇది కుదరదు. ఇది గనక తీసుకుంటే 5th ఫ్లోర్‌లో ఛాన్స్ ఉంది. ఇది కాకుండా థర్డ్ అంటే పాసిబిలిటీ లేదు. ఇటుపక్క పాసిబిలిటీలో కుదిరే ఛాన్స్ ఏంటి అంటే వి అండ్ టీ. సేమ్ కండిషన్‌ని ఇటు ప్లేస్ చేద్దాం. 5th గనక కన్సిడర్ చేసినట్లయితే టీ ఇక్కడ విని ఇక్కడ ప్లేస్ చేస్తే టీ ఇక్కడ రాకూడదు. బిఓఐ టీ రాకూడదు అన్నారు కాబట్టి. సో ఇటుపక్క పాసిబిలిటీలో మనం విని కూర్చోబెట్టడానికి 7th అండ్ 6th ఫ్లోర్ ఖాళీ ఉంది. ఓకే. ఇక్కడితో ఈ కండిషన్ క్లియర్ అండి. నెక్స్ట్ కండిషన్‌కి వెళ్దాం. ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ టీ అండ్ ద వన్ హూ వర్క్స్ అట్ ఎస్‌బిఐ అని ఇచ్చారు. టీకి ఎస్‌బిఐకి మధ్యలో 2 మెంబర్స్ గ్యాప్ 1 అండ్ 2 అంటే డబ్ల్యూ అనే పర్సన్ వర్క్స్ ఫర్ ఎస్‌బిఐ. సేమ్ కండిషన్ 1 అండ్ 2 కాంబినేషన్‌లో తీసుకుంటే ఎస్‌బిఐకి ఫస్ట్ ఫ్లోర్ అన్నా ఇవ్వచ్చు. లేదంటే 1 అండ్ 2 కాంబినేషన్‌లో తీసుకుంటే ఇంకెక్కడ రావడానికి ఛాన్స్ ఉందండి. 1 అండ్ 2 కాంబినేషన్స్‌లో తీసుకుంటే 7th ఫ్లోర్‌లో అయినా మనం ఎస్‌బిఐని ప్లేస్ చేయొచ్చు. ఆల్రెడీ 4 పాసిబిలిటీస్ అన్నాం. మళ్ళీ ఇంకో పాసిబిలిటీ రావడానికి ఛాన్స్ లేదండి. డెఫినిట్‌గా కండిషన్ రివీల్ చేస్తారు. ద వన్ హూ వర్క్స్ అట్ ఎస్‌బిఐ డస్ నాట్ లివ్ ఆన్ లోవర్ మోస్ట్ ఫ్లోర్ అన్నారు. ఇక్కడ ఎస్‌బిఐ రాదు కాబట్టి ఆబ్వియస్‌గా 7th ఫ్లోర్‌లో వచ్చే పర్సన్ వర్క్స్ ఫర్ ఎస్‌బిఐ. And then the one who works at SVC lives immediately above the one who works for పిఎన్బి అని ఇచ్చారు. ఎస్విసిలో వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారట పిఎన్బికి ఇమీడియట్గా పైన ఉన్నారు అని ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ద వన్ హూ వర్క్స్ అట్ ఎస్విసి లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చారు. సో ఈ పర్సన్స్ని మనం ఈ 2 ప్లేసెస్ని కూర్చోపెట్టాలండి. ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా అంటే అట్ ద సేమ్ టైమ్ ద వన్ హూ వర్క్స్ అట్ ఎస్విసి లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ సెకండ్ ఫ్లోర్ అని ఇచ్చారు. సో ఇది కండిషన్స్. ఈవెంట్స్లో ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో చెక్ చేద్దాం. 8th కూర్చోపెడితే 7th ఖాళీ లేదు. 6th ఖాళీ లేదు. అంటే ఖాళీ ఉంది మనకి ఒకటే ప్లేస్ ఎక్కడ అంటే ఎస్విసి ఫాలోడ్ బై పిఎన్బి. ఇటుపక్క కండిషన్కి రండి. 8th ఫ్లోర్ అండ్ 7th ఫ్లోర్ కుదరదు. 6th అండ్ 5th తప్పనించి మనకి ఛాన్స్ లేదనుకుంటా. ఏంటా పాసిబిలిటీ అంటే 6th ఫ్లోర్‌లో మనం ఎస్విసిని కూర్చోపెడితే 5th ఫ్లోర్‌లో పిఎన్బి. సో రెండిట్లోనూ కండిషన్ సరిపోయింది. ఓన్లీ 1 పర్సన్ లివ్స్ బిట్వీన్ ద వన్ హూ వర్క్స్ అట్ ఎస్విసి అండ్ ఐడిబిఐ అని ఇచ్చారు. ఎస్విసికిను ఐడిబిఐకి ఓన్లీ 1 పర్సన్ అని ఇచ్చారు. ఎస్విసి ఇక్కడుంది. ఇడ్బి బ్యాంక్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా. ఇక్కడుంది ఎడ్బి బ్యాంక్ టాప్ ఫ్లోర్ అండి ఇడ్బి. సో నెక్స్ట్ కండిషన్‌కి రండి. ఎక్స్ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఎస్ అని ఇచ్చారు. ఎక్స్ అనే పర్సన్ ఎలా ఉన్నారట లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఎస్ అని ఇచ్చారు. ఎక్స్ లివ్స్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అని ఇచ్చారు. సో ఎక్స్ అండ్ ఎస్ని వెంటనే కూర్చోపెట్టాలి. ఎక్స్కి ఈవెన్ ఫ్లోర్ కూడా ఇవ్వాలి. ఎక్కడ కుదురుతుందో చెక్ చేద్దామండి. ఈవెన్ అంటే 8, 6, 4, 2. 8, 6 ఆక్యుపైడ్. 4th గనక తీసుకుంటే ఎస్‌ని ప్లేస్ చేయడానికి లేదు. సో ఇక్కడ కుదిరే పాసిబిలిటీ ఏంటంటే ఎక్స్ అండ్ ఎస్. సేమ్ కండిషన్ అండి.
8, 6, 4, 2. 2 ఆక్యుపైడ్, 2ని తీసుకోవడానికి 1 ఆక్యుపైడ్, 4th ఆక్యుపైడ్, 6th ఆక్యుపైడ్. సో ఒకటే పాసిబిలిటీ ఏంటంటే ఎక్స్ ఫాలోడ్ బై ఎస్. అండ్ దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే ఎక్స్ డస్ నాట్ వర్క్ ఫర్ టీజేఎస్బి అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్న పర్సన్కి ఆ బ్యాంక్ ఇవ్వకూడదు అంటే మిగిలిపోయిన పర్సన్కి నేను టీజేఎస్బి ఇస్తున్నానండి. ఎక్స్కి ఇవ్వకూడదు అన్నారు కాబట్టి నేను ఎస్కి టీజేఎస్బి బ్యాంక్ని ఇస్తున్నాను. అండ్ దెన్ యూ డస్ నాట్ వర్క్ ఫర్ పిఎన్బి అని ఇచ్చారు. యు అనే పర్సన్కి పిఎన్బి ఇవ్వకూడదు, సో యూకి బిఓఐని ఇస్తున్నాను. యు అనే పర్సన్కి పిఎన్బి ఇవ్వకూడదు కాబట్టి యూకి బిఓఐ ఇస్తున్నాను. చెక్ చేసినట్లయితే ఇప్పటి వరకు 2 కండిషన్స్ వస్తూనే ఉన్నాయండి, 2 పాసిబిలిటీస్. ఈ కండిషన్తో అయినా క్లియర్ అవ్వాలి. అండ్ డస్ నాట్ లివ్ ఆన్ ద ఫ్లోర్ నెంబర్ 4 అని ఇచ్చారు. 4th ఫ్లోర్లో ఉండరు అని ఇచ్చారు. అయితే ఇటుపక్క పాసిబిలిటీలో మనకి 4th ఫ్లోర్లోనే వచ్చారు యు అనే పర్సన్. అంటే లాస్ట్ కండిషన్ వరకు ఇది వస్తూనే ఉందండి. సో ఇదే మన అల్టిమేట్గా వచ్చే పజిల్. ఇంకా పర్సన్స్లో మిగిలిపోయిన 8th పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి 3rd ఫ్లోర్లో ఇచ్చి బ్యాంక్స్లో మిగిలిపోయిన బ్యాంక్ని తీసుకొచ్చి దీనికి కూర్చోపెడితే కండిషన్ క్లియర్ అండి. ఏం బ్యాంక్ మిగిలిపోయిందో ఒకసారి చెక్ చేసుకుందామండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మిగిలిపోయినట్టుంది. హెచ్డిఎఫ్సిని దీనికి అప్లై చేసేసాము. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఉన్న 4 పాసిబిలిటీస్లో నేను 2 తీసుకున్నాను. మిగిలిన 2 మీరు ట్రై చేయండి, ఈజీగానే వస్తాయండి. కండిషన్స్ ఫెయిల్ అవుతాయి, మిగిలిన 2 ఇంకా త్వరగా ఫెయిల్ అవుతుంది. ఈ 2 కొంచెం లాస్ట్ వరకు వస్తుంది. మీకు ఫెయిల్యూర్ కేసెస్ చూపించాలి కాబట్టి నేను లాస్ట్ ఈ కండిషన్ తీసుకొని చూపించాను. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. ఎస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇచ్చారు. కంపారిజన్స్ తీసుకోవాలిగా, కంపారిజన్స్లోకి వెళ్దాం. విల్ కంపేర్ 1 and 2 అండి. ఫస్ట్ సెంటెన్స్ని సెకండ్ సెంటెన్స్ని కంపేర్ చేస్తే కామన్గా ఉన్న టర్మ్స్ ఏంటో చెక్ చేయండి. వాట్ ఆర్ కామన్ అంటే ఫర్ ఇస్ కామన్. సో ఫర్కి కోడ్ ఏముందో రెండిట్లోనూ కామన్గా ఉన్నది ఏంటో చెక్ చేద్దాం. కామన్గా ఉన్నది ఏంటి అంటే జెడి ఇస్ కోడ్ కామన్. సో కోడ్ ఫర్ ఇస్ జెడి. 1 and 2 కాంబినేషన్ అయిపోయింది. నౌ విల్ కంపేర్ 1 with 3. 1 and 3ని కనుక కంపేర్ చేస్తే వాట్ ఈస్ కామన్ ఇన్ 1 and 3 అంటే ఛాలెంజెస్ ఆర్ కామన్. సో 1 and 3ని కంపేర్ చేస్తే ఛాలెంజెస్ వచ్చిందండి. కామన్గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేయాలి కదా. బీటీ ఇస్ కామన్ అండి. ఛాలెంజెస్కి కోడ్ ఏంటి అంటే బీటీ. అండ్ దెన్ 1 షుడ్ బి కంపేర్డ్ విత్ 4. 1 and 4ని కనుక కంపేర్ చేస్తే ఎడ్యుకేషన్ ఇస్ కామన్. 1 and 4 ఎడ్యుకేషన్. అయితే కామన్గా ఉన్నది ఏంటి అంటే పిఆర్ ఇస్ కామన్. సో కోడ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇస్ పిఆర్. అండ్ దెన్ 1తో కాంబినేషన్స్ అయిపోయినాయి. విల్ కంపేర్ 2 అండి. 2 and 3. 2ని 3తో కంపేర్ చేస్తే వాట్ ఈస్ కామన్ అంటే ఫైండ్ ఈస్ కామన్. సో ఫైండ్ కోడ్ వస్తుంది. కామన్ టర్మ్ ఏముందో చెక్ చేద్దాం. ఎస్, డిఐ ఇస్ కామన్. ఫైండ్ కోడ్ డిఐ వచ్చింది. 2ని 4తో కూడా కంపేర్ చేయాలి కదండి. 2 and 4 చెక్ చేద్దాం. 2ని 4తో కంపేర్ చేసినప్పుడు వాట్ ఈస్ కామన్ ఇన్ 2 and 4 అంటే నథింగ్ ఇస్ కామన్ అనుకుంటా. సో అండ్ 2 and 4తో మనకు కామన్గా లేదు, తీసేసిన. విల్ కంపేర్ 3 and 4 అండి. ఇంకా మిగిలిపోయింది 3 కదా. 3 and 4 కాంబినేషన్ చెక్ చేద్దాం. 3 and 4లో కామన్గా ఉన్నది డిఫికల్ట్ కామన్గా ఉంది. కోడ్ ఫర్ డిఫికల్ట్ వస్తుందండి. 3 and 4ని కంపేర్ చేస్తే డిఫికల్ట్ కామన్గా ఉంది. కామన్గా ఉన్న కోడ్ ఏంటి అంటే కేఎస్ కామన్. సో ఇక్కడతో కంపారిజన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇండివిజువల్గా మిగిలిపోయినాయి చెక్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్లో రూరల్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ అంటే రూరల్కి కోడ్ విఎక్స్ అవుతుందండి. సెకండ్ సెంటెన్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మెజర్స్ ప్రాబ్లమ్స్ ఆగిపోయినట్టున్నాయి. మెజర్స్ ప్రాబ్లమ్స్కి ఎయిదర్ కండిషన్ అలాగే ఉంటాయండి. మెజర్స్ ఆర్ ప్రాబ్లమ్స్ వీటి కోడ్ ఏంటి అంటే ఎయిదర్ డబ్ల్యూఎస్ ఆర్ హెచ్ఓ అవుతుంది. అండ్ థర్డ్ సెంటెన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్స్పర్ట్స్ మిగిలిపోయిందండి. కోడ్ ఫర్ ఎక్స్పర్ట్స్ ఏమవుతుంది అంటే ఎంయూ. ఇంకా లాస్ట్ దానికి వస్తే ఇన్ విలేజెస్ కూడా ఆగిపోయిందండి. ఇన్ ఆర్ విలేజెస్. కోడ్ ఫర్ ఇన్ ఆర్ విలేజెస్ ఏమవుతుందంటే ఏదర్ ఎక్స్క్యూ ఆర్ ఈజీ అవుతుందండి. సో అయితే దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఆన్సర్ చేయొచ్చండి. కోడింగ్ మొత్తం ఇచ్చేసాను కాబట్టి మిగిలిన మీరు చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఎస్, ఏమి ఇచ్చారు ఇక్కడ అంటే 26th క్వశ్చన్. కోడింగ్ సారీ సిలాజిజమ్స్ ఇచ్చారు. ఫస్ట్ దానికి రండి, ఏమి ఇచ్చారు 26th క్వశ్చన్. సమ్ లెటర్స్ ఆర్ డిజిట్స్ అని ఇచ్చారు. ఓకే, some letters are digits. This is letters and this is digits.
ఆల్ డిజిట్స్ ఆర్ నెంబర్స్. ఆల్ ద డిజిట్స్ ఆర్ నెంబర్స్. డిజిట్స్ అన్నీ కూడా నెంబర్స్ అవుతాయి. ఆల్ సింబల్స్ ఆర్ నెంబర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడతో పిక్చర్స్ అయిపోయినాయి, స్టేట్మెంట్స్ అయిపోయింది. కంక్లూజన్స్కి వెళ్లే ముందు పిక్చర్ని పక్కన పెట్టేసి ఒకసారి ఇవి చేయొచ్చేమో చెక్ చేయండి. నో లెటర్ ఈజ్ ఎ సింబల్ అన్నారు. ఇక్కడ ఎక్కడా కూడా నో గురించి మాట్లాడకుండా కంక్లూజన్లో తీసుకోకూడదు కాబట్టి ఫస్ట్ ఇది ఫెయిల్ అండి. సెకండ్ దానికి అబ్జర్వ్ చేస్తే పాసిబిలిటీ కేసెస్ గురించి మాట్లాడారు. ఇచ్చినవన్నీ పాజిటివ్ అన్నప్పుడు పాసిబిలిటీస్ అన్నవి ఎప్పుడు ట్రూవే కాబట్టి సెకండ్ది ట్రూ అవుతుందండి. అంటే ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేస్తే ఫిఫ్త్ ఆప్షన్ సరిపోతుందండి. విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ 27. సేమ్ పిక్చర్ కాబట్టి నేను ఉంచేస్తున్నాను. విల్ గో విత్ ద కంక్లూజన్స్ అండి. అట్లీస్ట్ సమ్ లెటర్స్ ఆర్ నెంబర్స్ అన్నారు. ఎస్ దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ని తీసుకోవచ్చు. ఆల్ సింబల్స్ బీయింగ్ డిజిట్స్ ఇస్ ఏ పాసిబిలిటీ అన్నారు. అయితే అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు పాసిబిలిటీస్ అన్నవి ఎప్పుడు ట్రూవే కాబట్టి సెకండ్ కూడా ట్రూ అండి. బోత్ ఆర్ ట్రూ. ఆప్షన్ నెంబర్ 4. ఎస్. 28th క్వశ్చన్ కి రండి. ఏమి ఇచ్చారో, నో పాయింట్ ఇస్ ఎ స్పాట్ అని ఇచ్చారు. నో పాయింట్ ఈజ్ ఏ స్పాట్. ఏ పాయింట్ కూడా స్పాట్ అవ్వకూడదు. ఆల్ స్పాట్స్ ఆర్ రీమార్క్స్. ఆల్ స్పాట్స్ ఆర్ మార్క్స్. నో మార్క్ ఇస్ ఏ డాట్. సో కండిషన్ మార్క్ కి డాట్ కి ఉంది అంటే ఇండైరెక్ట్ గా స్పాట్ కూడా డాట్ అవ్వకూడదు. నా కంక్లూజన్స్ అండి. ఆల్ డాట్స్ బీయింగ్ పాట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. డాట్స్ అన్ని పాట్స్ లో పెట్టడానికి ఇస్ దర్ పాసిబిలిటీ అంటే పెట్టొచ్చు. కండిషన్ వాటి మధ్య మాట్లాడలేదు కాబట్టి పాసిబిలిటీ కన్సిడర్ చేయొచ్చు. అట్లీస్ట్ సమ్ పాయింట్స్ ఆర్ మార్క్స్ అన్నారు. మార్క్స్ పాయింట్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే అవ్వట్లేదు, తీసుకోవడానికి లేదు కాబట్టి ఓన్లీ 1 ఈస్ ట్రూ అండి. ఆప్షన్ నెంబర్ 1. 29th క్వశ్చన్. సేమ్ పిక్చర్ అనుకుంటా కదండి. సో సేమ్ పిక్చర్ కి రండి. ఏమి ఇచ్చారో, ఆల్ మార్క్స్ బీయింగ్ పాట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అన్నారు. మార్క్స్ అన్నిటిని తీసుకొచ్చి పాయింట్స్ లో పెట్టడానికి ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ అంటే పాయింట్స్ ఎప్పుడైతే మార్క్స్ ని తీసుకొస్తున్నామో దాంతో పాటు ఉన్న స్పాట్ కూడా ఇందులోకి వస్తుంది, విచ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. ఇది కుదరదు. సెకండ్ దానికి రండి. నో స్పాట్ ఇస్ ఎ డాట్ అని ఇచ్చారు. డాట్ కి మార్క్ కి రిలేషన్ ఇచ్చారు, కండిషన్ ఇచ్చారు అంటే స్పాట్ కూడా డాట్ అవ్వకూడదు. సెకండ్ ట్రూ అవుతుందండి. ఓన్లీ 2 ఈజ్ ట్రూ. ఆప్షన్ నెంబర్ 4 సరిపోతుందండి. ఇది కూడా క్రిటికల్ పార్ట్ అండి, మీరు చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ పజిల్ అండి. ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. అయితే ఇవాళ అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని 4 పాసిబిలిటీస్ ఉన్నవే, కొంచెం 2-3 ఎక్కువ వచ్చినాయి. కంగారు పడద్దు. నేను చెప్తున్నాను కదా ఫెయిల్ అయ్యే ఎక్కడ కూడా ఫెయిల్ అవుతాయో అని. 31 to 35 కి రండి. ఏమి ఇచ్చారో, దెర్ ఆర్ 8 members who are sitting around a circular table but not necessarily in the same order. Some are facing center and some are facing away from the center. 8 members కి కండిషన్ అడుగుతున్నారు. సో సర్కిల్ అరేంజ్మెంట్ కాబట్టి నేను తీసుకుంటున్నానండి 8 members కి అరేంజ్మెంట్. అయితే నేను ముందుగా చేసున్నాను కాబట్టి నాకు తెలిసేంటి అంటే దెర్ ఆర్ 4 ఛాన్సెస్ ఫర్ దిస్ పజిల్ అండి. అయితే 4 పాసిబిలిటీస్ వస్తున్నాయని భయపడద్దు. నేను పదే పదే చెప్తున్నాను 4 పాసిబిలిటీస్ వచ్చాయని చాలా మంది భయపడతారు. అలా భయపడకండి. ఓకే. నెక్స్ట్ కండిషన్స్‌లోకి వెళ్ళిపోదాము. ఈ డేటా అంతా బేసిక్స్ అన్నీ మనకు తెలుసు కాబట్టి విల్ స్టార్ట్ విత్ ద మెయిన్ కండిషన్స్ అండి. ఏమిచ్చారు అంటే ఆర్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వై అని ఇచ్చారు. వై అనే పర్సన్ ఎటు ఫేసింగ్ అన్నది మనకు ఐడియా లేదు కాబట్టి నేను కన్సిడర్ చేస్తున్నానండి. ఆర్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వై అని ఇచ్చారు. వై అనే పర్సన్ ఇన్సైడ్ ఫేసింగ్ అనుకుంటున్నా. ఆర్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వై. వైకి సెకండ్ రైట్ లో ఎవరు కూర్చున్నారు? ఆర్ అనే పర్సన్ కూర్చున్నారు అని ఇచ్చారు. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ అంటే వై అనే పర్సన్ ఇన్సైడే ఫేస్ అవ్వాలా అంటే దెర్ ఈజ్ అనదర్ కండిషన్ ఆల్సో. వై కెన్ బి ప్లేస్డ్ అవే ఫ్రమ్ ద సెంటర్. నేను ఎందుకని ఇటు కార్నర్ లో తీసుకుంటున్నాను అంటే అది ఫెయిల్ అయ్యే కేసు అండి. అందుకని నేను కార్నర్ లో తీసుకున్నా. లేదంటే ఇక్కడే రాసేదాన్ని, ఇక్కడ రాస్తున్నాను అంతే. కంగారు పడద్దు. ఏంటి మూలకెళ్ళి రాస్తున్నానని. ఆర్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వై అని ఇచ్చారు. వైకి సెకండ్ రైట్ లో ఆర్ అనే పర్సన్ కూర్చుంటారు. అండ్ దెన్ ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ డబ్ల్యూ అని ఇచ్చారు. ఆర్ కి డబ్ల్యూ కి మధ్యలో ఓన్లీ 2 members అని కండిషన్ ఇచ్చారు. అయితే ఇటు పక్క అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ అనే పర్సన్ ఎక్కడున్నారు? డబ్ల్యూని ఎటు పక్క తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. డబ్ల్యూని ఇటు పక్క తీసుకోవచ్చు. ఇంకో కండిషన్ లో ఇటు సైడ్ కూడా తీసుకోవచ్చు అనుకుంటగా. అంటే ఒక కండిషన్ లోనే మనకి 2 పాసిబిలిటీస్ వచ్చినాయండి. ఆర్
2 మెంబర్స్ గ్యాప్‌తో W. సేమ్ కండిషన్ ఇటుపక్క అప్లై చేస్తున్నానండి. ఆర్‌కి, డబ్ల్యూకి మధ్యలో 2 మెంబర్స్ గ్యాప్ అనుకుంటున్నాను. నేను డబ్ల్యూని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇంకో పాసిబిలిటీలో ఏం తీసుకోవచ్చు అంటే ఆర్ 2 మెంబర్స్ గ్యాప్‌తో డబ్ల్యూ. పాయింట్ క్లియర్ అనుకుంటా. మొత్తం మీద మనకి 4 పాసిబిలిటీస్ వచ్చినాయి. నెక్స్ట్ కండిషన్‌కి రండి. P sits to the immediate right of W and W is facing outside అని ఇచ్చారు. W అనే పర్సన్ ఎలా ఉన్నారు అంటే ఫేసింగ్ అవుట్ సైడ్ అండి. ఫేసింగ్ అవుట్ సైడ్. W is facing outside. W is facing outside. అయితే W ఫేసింగ్ అవుట్ సైడ్ కాబట్టి P sits to the immediate right of W. Wకి ఇమ్మీడియట్ రైట్‌లో P. Wకి ఇమ్మీడియట్ రైట్‌లో P. Wకి ఇమ్మీడియట్ రైట్‌లో P. మరి ఈ కండిషన్‌లో Wకి ఇమ్మీడియట్ రైట్‌లో P కూర్చోపెట్టాలి అంటే మనకి ప్లేస్ అవైలబిలిటీలో లేదు కాబట్టి ఈ కేస్ ఫెయిల్ అయిపోయిందండి. నేను తీసేస్తున్నాను. దిస్ ఈస్ ఎ ఫెయిల్యూర్ కేస్. సో, నేను దీన్ని తీసేసాను. నెక్స్ట్ కండిషన్‌కి రండి ఏమిచ్చారు? వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ P అండ్ Z అని ఇచ్చారు. Pకి Zకి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్. P అండ్ Z ఇటు వెళ్ళడానికి లేదు. ఇటు పక్క తీసుకుంటున్నాను. అయితే ఇటుపక్క కండిషన్‌లో P అండ్ Zని ప్లేస్ చేయడానికి దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ అనుకుంటా. అయితే ప్రస్తుతానికి తెలీదు కాబట్టి వెయిట్ చేస్తున్నానండి. ఈ కండిషన్‌ని నేను అప్పుడే ప్లేస్ చేయట్లేదు. P అండ్ Zకి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ అనే కండిషన్‌ని నేను వెయిట్ చేస్తున్నాను. రాయలేదు ఈ పాసిబిలిటీలో. పాయింట్ క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ కండిషన్‌కి రండి. ఇమ్మీడియేట్ నైబర్స్ ఆఫ్ P ఫేసెస్ అపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చారు. P యొక్క ఇమ్మీడియేట్ నైబర్స్ ఎలా ఉన్నారంట అపోజిట్ డైరెక్షన్‌ని ఫేస్ చేస్తున్నారు అని ఇచ్చారు. అంటే P యొక్క ఇమ్మీడియేట్ నైబర్స్ W ఫేసింగ్ ఔట్ సైడ్ అంటే ఇంకో పర్సన్ ఫేసింగ్ ఇన్‌సైడ్ అవ్వాలి. P యొక్క ఇమ్మీడియేట్ నైబర్స్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్ అని ఇచ్చారు కాబట్టి W ఫేసింగ్ అవే అంటే పక్కనొచ్చే పర్సన్ ఫేసింగ్ ఇన్‌సైడ్ అవ్వాలండి. అయితే ఇంకా పాయింట్ ఏమి రివీల్ అవ్వలేదు కాబట్టి ఇందాక పాయింట్‌లో Pకి Zకి మధ్యలో 2 మెంబర్స్ గ్యాప్ ఉండాలి అన్న కండిషన్‌లో ఓన్లీ వన్ పర్సన్ అన్నారు కాబట్టి నేను Zని ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నానండి. ఓకే. అయితే పర్సన్ W బయటికి చూస్తున్నారు అంటే నైబర్ వచ్చేసి ఫేసింగ్ ఇన్‌సైడ్ అవ్వాలి. నెక్స్ట్ కండిషన్‌కి రండి ఏమిచ్చారు? సో, ఇక్కడితో కండిషన్స్ అన్ని చోట ప్లేస్ చేసేసినట్టున్నాం కదా! యెస్. P యొక్క ఇమ్మీడియేట్ నైబర్స్ ఆర్ ఫేసింగ్ ఔట్ సైడ్. ఓకే. ఫైన్. విల్ గో విత్ ద నెక్స్ట్ కండిషన్ అండి. Q సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ Z అని ఇచ్చారు. Zకి థర్డ్ లెఫ్ట్‌లో కూర్చోవాలి అని ఇచ్చారు. అంటే Zకి, Qకి మధ్యలో డిఫరెన్స్ 2 మెంబర్స్ గ్యాప్ ఉండాలండి. అదే కదా పాయింట్. ఎటుపక్క తీసుకున్నా గాని Zకి, Qకి మధ్యలో 2 మెంబర్స్ గ్యాప్ ఉండాలి. 1 అండ్ 2 గ్యాప్‌తో Qని ప్లేస్ చేయడానికి లేదు. ఇటుపక్క దేర్ ఈస్ ఎ ఛాన్స్. ఇంతకు మించి పాసిబిలిటీ లేదు. అయితే ఎలా కూర్చున్నారట? క్యూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జెడ్. జెడ్‌కి థర్డ్ లెఫ్ట్‌లో ఉండాలంటే జెడ్ ఇన్‌సైడ్ ఫేసింగ్ అవ్వాలి. జెడ్ అండ్ క్యూకి మధ్యలో 2 పర్సన్స్ గ్యాప్ ఉండాలి. 1, 2 గ్యాప్‌తో క్యూ, 1, 2 గ్యాప్‌తో క్యూ. 2 ప్లేసెస్ ఛాన్సెస్ వస్తున్నట్టున్నాయి. అయితే క్యూ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియేట్ నైబర్ ఆఫ్ పి అని ఇచ్చారు. ఇక్కడ పర్సన్ క్యూ రాకూడదు అని కండిషన్ ఇచ్చారు కాబట్టి క్యూకి ఈ ప్లేసే ఇస్తున్నాను. జెడ్‌కి థర్డ్ లెఫ్ట్‌లో ఉండాలి అంటే జెడ్ అనే పర్సన్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అవ్వాలి. సో, ఈ పాయింట్ క్లియర్. నెక్స్ట్ కండిషన్‌కి రండి. 1, 2, 3కి ఇటు పక్క ఛాన్స్ లేదు. 1 అండ్ 2కి ఇక్కడే ఛాన్స్ కుదురుతుంది. అయితే ఈ ప్లేస్‌లో క్యూ రాకూడదు. పీకి ఇమ్మీడియేట్ నైబర్‌గా రాకూడదు అన్న కండిషన్ ప్రకారంగా ఈ కేస్ ఇక్కడితో ఫెయిల్ అయిపోయిందండి. సో, దీన్ని కూడా నేను తీసేస్తున్నాను. అంటే మనకు అల్టిమేట్‌గా ఎన్ని కండిషన్స్ మిగిలినాయి ఇక్కడ అంటే 2 కండిషన్సే మిగిలినాయి. ఓకే. విల్ గో విత్ దిస్ అండి. నెక్స్ట్ కండిషన్‌కి రండి. నెక్స్ట్ కండిషన్‌కొస్తే ఎక్స్ ఫేసెస్ అన్ ఆపోజిట్ డైరెక్షన్ దట్ ఆఫ్ వై అని ఇచ్చారు. ఎక్స్ ఎలా ఉన్నారట? వైకి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నారు అని ఇచ్చారు. అయితే ఎక్స్‌ని మనం ఇంకా ప్లేస్ చేయలా. వై ఫేసింగ్ ద సెంటర్ అంటే ఎక్స్ అనే పర్సన్ ఎలా ఉండాలి? ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అవ్వాలి. వై ఇన్‌సైడ్ ఫేసింగ్ అంటే ఔట్‌సైడ్ ఫేసింగ్ పర్సన్ వచ్చేసి ఎక్స్ అవ్వాలి. సో, ఈ పర్సన్ ఎక్స్ అవుతారు. నెక్స్ట్ కండిషన్‌కి రండి ఏమిచ్చారు? అండ్ దెన్ ఎక్స్ ఈస్ నెయిదర్ అన్ ఇమ్మీడియేట్ నైబర్ ఆఫ్ వై నార్ పి అని ఇచ్చారు. ఎక్స్ అనే పర్సన్ ఎక్కడ రావడానికి లేదట? వై పక్కన రాకూడదు అని ఇచ్చారు. కానీ మనకి పాసిబిలిటీలో వై పక్కనే వచ్చారు. దిస్ ఈస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. సో, ఈ కేస్ కూడా ఇక్కడితో ఆగిపోయింది. ఇందులోంచి ఆన్సర్ రావాలి. పర్సన్స్‌లో మిగిలిపోయిన ఎయిత్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇక్కడ రాసేసాము. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఈస్ ఇమ్మీడియేట్ నైబర్స్ ఆఫ్ ఎస్ ఫేస్ సేమ్ డైరెక్షన్స్ అని ఇచ్చారు. సేమ్ డైరెక్షన్స్ అంటే పి కూడా ఇన్‌సైడే వస్తారు. P does not face outside. సరిపోయినట్టుందిగా. R and Q face a direction opposite to that of S అని ఇచ్చారు.
ఆర్ క్యూ ఎలా ఉన్నారట, ఎస్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారన్నారు. ఎస్ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్ కాబట్టి ఆర్ అండ్ క్యూ విల్ బి ఫేసింగ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద సర్కిల్ అవుతారండి. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఆన్సర్ చేయొచ్చు. అయితే 4 పాసిబిలిటీస్ వస్తున్నాయని కంగారు పడద్దండి, స్లోగా కేర్ఫుల్గా చేయండి, చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి టైం టేకింగ్, మీరు ఫాస్ట్గా చేయొచ్చు. విల్ గో విత్ ద లాస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. అగైన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. There are 8 people who are sitting in 2 parallel rows containing 4 members అని ఇచ్చారు. అయితే అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ రోలో కూర్చున్న వాళ్ళందరూ, ద పర్సన్స్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ రో 1 ఈ నుంచి హెచ్ వరకు దే ఆర్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చారు. దట్ మీన్స్ ఈ టు హెచ్ నార్త్ ఫేసింగ్ వాళ్ళందరూ ఫస్ట్ రోలో కూర్చున్నారు. రో 2లో ఎవరైతే కూర్చున్నారో డబ్ల్యూ నుంచి జెడ్ దే ఆర్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చారు. అంటే మనం 4 మెంబర్స్ని లైన్లో కూర్చోపెట్టాలండి. విల్ స్టార్ట్ విత్ ద కండిషన్స్. అయితే అడిషనల్గా పాయింట్స్ ఏమి ఇచ్చారు అంటే ఈచ్ ఆఫ్ ద టూ రో కన్సిస్ట్ ఆఫ్ 1 ప్రొఫెసర్, 1 లీడర్, 1 టెక్నీషియన్ అండ్ 1 డాక్టర్. అంటే 4 మెంబర్స్లోను 2 రోస్లోను సేమ్ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళు రిపీట్ అవుతూ ఉంటారు. అంటే ఈ నుంచి హెచ్ వరకు ఈ 4 ప్రొఫెషన్స్ ఉండాలి, డబ్ల్యూ నుంచి జెడ్ కూడా సేమ్ ప్రొఫెషన్స్ ఉండాలి. విల్ స్టార్ట్ విత్ ద మెయిన్ కండిషన్స్ అండి. వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ అంటే the first condition is the doctor of row 1 sits second to the right of H అని ఇచ్చారు. అంటే రో 1 వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎలా కూర్చున్నారట, ద డాక్టర్ ఆఫ్ రో 1 సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్ అని ఇచ్చారు. హెచ్కి సెకండ్ రైట్లో వచ్చే పర్సన్ డాక్టర్ అవుతున్నారు అని ఇచ్చారు. నేను ప్రొఫెషన్స్ని కింద రాస్తున్నాను, పర్సన్స్ని పైన రాస్తున్నాను. ఈ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్ అని ఇచ్చారు. హెచ్కి ఇమీడియట్ నైబర్గా ఏ ఉండాలి అన్నారు. అయితే ఇలాగే తీసుకోవాలా, ఇంకోవైపు తీసుకోవడానికి ఛాన్స్ లేదా అంటే ఎస్ వీఆర్ హ్యావింగ్ అనదర్ ఛాన్స్ ఆల్సో అండి. ఏంటది అంటే ఈ హెచ్ సెకండ్ రైట్లో డాక్టర్ని కూర్చోపెట్టాం. అండ్ దెన్ నెక్స్ట్ కండిషన్ ఏమిచ్చారు అంటే ఈ ఫేసెస్ ద లీడర్ ఆఫ్ రో 2 అని ఇచ్చారు. ఈ ఎవరినైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్ ఏమవుతారట, లీడర్ అవుతారు అని ఇచ్చారు. ఈ ఈస్ ఫేసింగ్ ఏ పర్సన్ హూ ఈస్ లీడర్ అని ఇచ్చారు. సో ఇక్కడతో రెండిట్లోనూ కండిషన్ రాసాము. ఎక్స్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ లీడర్ అని ఇచ్చారు. లీడర్కి ఇమీడియట్ రైట్లో ఎక్స్ వస్తారు. మరి ఇటుపక్క కండిషన్లో లీడర్కి రైట్లో ఎక్స్ ప్లేస్ చేయడానికి లేదనుకుంటా, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ కేస్. సో దీన్ని ఇక్కడతో తీసేస్తున్నానండి, ఫెయిల్ అయిపోయింది కాబట్టి నేను తీసేసాను. నెక్స్ట్ కండిషన్కి రండి, ఏమిచ్చారు. వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే ఎక్స్ ఫేసెస్ వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ప్రొఫెసర్ ఆఫ్ రో 1 అని ఇచ్చారు. ఎక్స్ ఎవరిని ఫేస్ చేస్తున్నారు అంటే ప్రొఫెసర్ యొక్క నైబర్ని ఫేస్ చేస్తున్నారు అన్నారు. ఎక్స్ ఫేస్ చేసే పర్సన్కి నైబర్గా ప్రొఫెసర్ ఉండాలి. అంటే ఈ 2 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్లో మనం ప్రొఫెసర్ని ప్లేస్ చేయాలి. ద ప్రొఫెసర్ ఆఫ్ రో 1 డస్ నాట్ సిట్ అట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అన్నారు. ఇక్కడ కనుక తీసుకుంటే ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అవుతారు కాబట్టి కంపల్సరీగా ప్రొఫెసర్కి ఈ ప్లేసే మనం ఎలకేట్ చేయాలి. నెక్స్ట్ కండిషన్ అండి, డబ్ల్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై అని ఇచ్చారు. వైకి సెకండ్ లెఫ్ట్లో డబ్ల్యూ ఉండాలి అని కండిషన్ ఇచ్చారు. వైని నేను ఇక్కడ కన్సిడర్ చేస్తే డబ్ల్యూని ఇక్కడ తీసుకోవచ్చు. అయితే ఇది ఒకటే పాసిబిలిటీ అంటే సెకండ్ పాసిబిలిటీ కూడా వస్తుందండి. సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటున్నా. ఏంటా సెకండ్ పాసిబిలిటీ అంటే హెచ్ఈ సెకండ్ రైట్లో డాక్టర్ ఉంటే ఈ గనక ప్రొఫెసర్ అయితే అండ్ దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అండి, ఈ అనే పర్సన్ లీడర్ని ఫేస్ చేస్తూ ఉంటారు. లీడర్కి రైట్లో ఎక్స్ ఉంటారు. అయితే ఇప్పుడు తీసుకోవాల్సిన కండిషన్ ఏంటి అంటే వైకి సెకండ్ లెఫ్ట్లో డబ్ల్యూ ఉంటారు. సో దిస్ ఈస్ ద కండిషన్. 2 పాసిబిలిటీస్ వచ్చాక 2 పాసిబిలిటీస్ తీసేసుకున్నాం. విల్ గో విత్ ద నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారో చెక్ చేయండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే ఎఫ్ ఫేసెస్ ద ప్రొఫెసర్ ఆఫ్ రో 2 అని ఇచ్చారు. అయితే డబ్ల్యూ సిట్స్ జెడ్ డస్ నాట్ ఫేస్ జీ అని ఇచ్చారు. మిగిలిపోయింది జెడ్ అనే పర్సన్ ఫేస్ చేసే పర్సన్ జీ కాదు అన్నారు. సో జీ ఇక్కడ వస్తారు, ఇక్కడికి ఎఫ్ వస్తారు. జెడ్ మిగిలిపోయారు. జెడ్కి ఆపోజిట్లో జీ రాకూడదు అంటే జీ ఇక్కడ వస్తారు, ఎఫ్ అనే పర్సన్ ఇక్కడ వస్తారు. ఎఫ్ ఫేసెస్ ద ప్రొఫెసర్ ఆఫ్ రో 2 అని ఇచ్చారు. అంటే ఈ పర్సన్ ప్రొఫెసర్ అవుతారు. ఎఫ్ ఫేసెస్ ప్రొఫెసర్. అండ్ దెన్ what is the next condition అండి, in both the rows only one person sit between professor and technician అన్నారు. 2 రోస్లోనూ ప్రొఫెసర్కి టెక్నీషియన్కి మధ్యలో ఒకళ్ళు, ప్రొఫెసర్కి టెక్నీషియన్కి మధ్యలో ఒకళ్ళు, ప్రొఫెసర్కి టెక్నీషియన్కి మధ్యలో ఓన్లీ 1 మెంబర్ అని ఇచ్చారు. అండ్ దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే అదే లాస్ట్ కండిషన్ ఇచ్చారండి, డబ్ల్యూ ఈజ్ నాట్ ఏ డాక్టర్ అని ఇచ్చారు. సో ఒకసారి కండిషన్స్ చూసుకోండి.
ప్రతి దాంట్లోనూ 4 ప్రొఫెషన్స్‌లో 3 ప్రొఫెషన్స్ వచ్చేసినట్టున్నారు. ఇంకా మిగిలిపోయిన వై ఏమవుతారు అంటే వై విల్ బి ద డాక్టర్. అయితే హెచ్ ఇక్కడ ఏమవుతారు అంటే లీడర్ మిస్సింగ్ కాబట్టి లీడర్. ఇక్కడ ఆగిపోయిన ప్రొఫెషన్ డాక్టర్ దాన్ని తీసుకొచ్చి డబ్ల్యూకి ఇచ్చాం. ఇక్కడ మిగిలిపోయిన ప్రొఫెషన్ ఏంటి అంటే లీడర్ ఆగిపోయింది హెచ్‌కి ఇచ్చాం. అయితే లాస్ట్ కండిషన్ డబ్ల్యూ అనే పర్సన్ డాక్టర్ అవ్వకూడదు అని ఇచ్చారు. అయితే ఇక్కడ డబ్ల్యూ డాక్టరే అవుతున్నారు కాబట్టి దిస్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ కేస్ అండి. అల్టిమేట్‌గా మనకు వచ్చిన ఆన్సర్ ఇదే అనుకుంటా. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్‌పుట్ అండి. దీన్ని బేస్ చేసుకుని క్వెషన్స్ ఉన్నాయి. మీరు ఆన్సర్ చేయొచ్చండి. థాంక్ యూ ఆల్.